నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. మమత అనే మహిళపై సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించింది. మమత భర్త నగేష్తో సుజాతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్య జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి ఈశ్వర్ను అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, హత్యకు సంబంధించి సమాచారం ఏంటి? కావ్య, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేతేపల్లి గ్రామంలో నివసిస్తున్నటువంటి నగేష్, అతనికి వివాహం అయ్యి ఒక పాప కూడా ఉన్నారు. అయితే నగేష్ భార్య మమత, వీళ్ళిద్దరు కూడా అన్యోన్యంగానే ఉంటున్నారు. అయితే నగేష్ తోటి కొన్నాళ్ళ నుంచి కూడా మమత, నగేష్ భార్య మమతకి అదేవిధంగా సుజాత వీళ్ళిద్దరు కూడా చిన్నపాటి గొడవలు నడుస్తున్నాయి. మా నగేష్ తోటి సుజాత కొన్నాళ్ళ నుంచి కూడా వివాహిత సంబంధం కొనసాగుతుంది. దీంతో ఈ భార్య ఎవరైతే ఉన్నారో మమత తమ వివాహిత సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పేసి సుజాత ఎలా అయినా సరే మమతని హతం చేయాలని చెప్పేసి పథకం పండింది. ఈ క్రమంలోనే ఈ రోజు సుజాత ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకుని వచ్చి మమతపై చల్లి నిప్పంటించింది. ఇదే సమయంలో మమత దగ్గర 5 నెలల బాబు కూడా ఉన్నారు, చిన్న బాబు ఉన్నారు. అయితే ఈ పెట్రోల్ పోయడం తోటి వెంటనే మమత శరీరం మొత్తం కూడా కాలిపోయింది. వెంటనే అక్కడ వీధిలోకి రాగానే మొత్తం కూడా మంటలు వ్యాపించి అక్కడ ఘటనా స్థలంలోనే మొత్తం కూడా కుప్పకూలిన పరిస్థితిలో ఉంది. అయితే ఈ మంటలను గమనించినటువంటి స్థానికులందరూ కూడా ఒకసారిగా అక్కడ గుమ్మిగూడారు. అప్పటికే మమతా శరీరం మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు అంబులెన్స్ కి ఫిర్యాదు చేయడం, స్థానిక పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం, స్థానికులు అదేవిధంగా పోలీసు సహాయంతో మమతాని అక్కడ సమీపంలో నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే ఈ చంటి పాప ఉన్నారో చంటి బిడ్డను కూడా ఒకటిన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. అయితే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా బిడ్డను పరిశీలించి మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ తరలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే నగేష్ కి కొన్నాళ్ళుగా ఇటు సుజాత తోటి వివాహిత సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు నగేష్ భార్య మమతకి తర్వాత సుజాతకి వీళ్ళ ముగ్గురి మధ్య కూడా గొడవ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఇలా సుజాత పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి మమతా పైన పోయటము, ఆ పెట్రోల్ అంటుకొని ఆ దాటికి మొత్తం కూడా శరీర మొత్తం కూడా కాలిపోయి మృతి కూడా ఇక్కడ గ్రామంలో పెద్ద చర్చాంశంగా మారిపోయింది. వివాహేతర సంబంధాలు ఒక కుటుంబాన్ని కూడా చిత్రావతరం చేసిందని చెప్పి కూడా స్థానికులు దీనిపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అసలు ఏం జరిగింది, దీనికి మొత్తానికి కారణం ఎవరు, ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందని మొత్తం పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే బిడ్డ పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. అదే ఈ ఘటన తోటి గ్రామంలో మొత్తం కూడా ఒకసారిగా అందరూ కూడా ఉలికి పడ్డారు. ఒక మహిళ ఇలా పెట్రోల్ పోసి మరో తోటి మహిళని ఇలా దారుణంగా చంపడం అనేది కూడా ఇది మంచి విషయం కాదని చెప్పి కూడా గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. పోలీసులు అయితే దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తారు. ఇది ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.